వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ భేటీ నిర్వహణ అనంతరం 6 రాష్ట్రాల జాబితాను పాక్షికంగా ఖరారు చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్లో జరిగిన మీటింగ్లో కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ రాష్ట్రాల్లోని పలు ఎంపీ సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని పలువురు సభ్యులు, ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఈ మీట్కు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ మీట్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 314 అప్లికేషన్లలో 5 రిజర్వ్డ్ ఉన్నాయి. అందులో 3 ఎస్సీ, 2 ఎస్టీ సెగ్మెంట్లు ఉండగా వీటికి 169 దరఖాస్తులొచ్చాయి. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీ పెద్దలకు గెలిచే అభ్యర్థుల జాబితానిచ్చారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి, చేవాడ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇక నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకాభిప్రాయంతో ఆ ఫ్యామిలీస్కి చెందిన వ్యక్తికి, ఖమ్మంలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి, సికింద్రాబాద్ సీట్ను జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి, నిజామాబాద్ సీట్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వీళ్లంతా రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఖమ్మంలో బట్టి సతీమణి నందిని కూడా టికెట్ను ఆశిస్తున్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్ తన కొడుకు వంశీని పోటీ చేయించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరు ఖరారైందని తెలుస్తోంది. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో వీళ్లందరిలో ఎవరి పేరు ఫైనల్ అయ్యాయో తెలియాల్సి